ఓం శ్రీ గురుభ్యో నమః. మహాస్వామి వారి భక్తుడు ఒకరు సామవేదం బోధించే ఉపాధ్యాయుడు. ఒకసారి ఆ భక్తుడికి జబ్బు చేసింది. అనారోగ్యం చాలా తీవ్రంగా ఉంది. అతను తన సాధారణ దినచర్యను నిర్వహించలేకపోయాడు. తన బాధ భరించలేక ఎవరికీ చెప్పకుండా పారిపోవాలని కూడా అనుకున్నాడు. కానీ గురువు లేని శిష్యులు ఇబ్బంది పడతారని ఆయన మామూలుగానే ఉండటానికి ప్రయత్నించారు. ఒక రాత్రి అతను తీవ్ర అసౌకర్యంతో మేల్కొని మహాస్వామి వారిని ప్రార్థించడం ఆరంభించాడు. ఎలాగోలా తన బాధను మర్చిపోయి ప్రశాంతంగా నిద్రపోయాడు. ఆ రాత్రి అతనికి ఒక కల వచ్చింది. అతని కలలో ఒక సన్యాసి ఈ భక్తుని వద్దకు వచ్చి నాతో రా అని అన్నారు. ఆ సన్యాసి ఈ భక్తుడిని మహాస్వామివారు దర్శించే శివస్థానానికి తీసుకువెళ్లారు. ఈ సంఘటన చూసిన ఈ భక్తుడికి చాలా ఉద్వేగాన్ని కలిగించింది. మహాస్వామివారు తన అత్యంత సరళమైన మరియు ప్రశాంతమైన రూపాన్ని కలిగి ఉన్నారు. స్వామివారి ఆజ్ఞను పాటించిన ఈ భక్తుడు ఆయన దగ్గర నిలబడ్డాడు. మహాస్వామివారు ఒక యంత్రాన్ని చూపించి అందులో ఉన్న పదాలను చదవమని చెప్పారు. ఆ పదాలు వేరే భాషలో ఉండటం వల్ల ఈ భక్తుడు చదవలేకపోయాడు. ఆ విషయాన్ని మహాస్వామి వారికి చెప్పుకోలేకపోయాడు. మహాస్వామివారు ఆ యంత్రాన్ని తుడిచి, ఇప్పుడు ఈ పదాలను చదవగలుగుతున్నావా? మళ్ళీ ఒకసారి ప్రయత్నించు అని అన్నారు. ఏం ఆశ్చర్యం! మహాస్వామివారు ఆ యంత్రాన్ని తుడిచిన తర్వాత ఆ యంత్రంలోని ఆ తెలియని భాష ఇప్పుడు తనకు సుపరిచితమైన సంస్కృత లిపిగా మారింది. దుమ్ దుర్గాయై నమః అని ఈ భక్తుడు చదివాడు. ఈ మంత్రాన్ని నీకు ఉపదేశిస్తున్నాను. ఈ మంత్రాన్ని నువ్వు జపిస్తూనే ఉండు. అంతా సవ్యంగా జరుగుతుంది అని మహాస్వామివారు చెప్పారు. మహాస్వామివారి సలహా విన్న వెంటనే ఈ భక్తుడు నిద్ర నుండి లేచాడు. ఆ రోజు నుండి ఈ మంత్రాన్ని దుమ్ దుర్గాయై నమః జపించడం ఆరంభించాడు. చాలా త్వరగా అతని అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయాయి. కొన్ని రోజుల తర్వాత తన కలలో ఒక స్త్రీ త్రిశూలంతో కనబడింది. మొదట్లో ఈ భక్తుడు ఆ కలను అంతగా పట్టించుకోలేదు. కానీ ప్రతిరోజు తన కలలో ఇలా రావటంతో అతను భయపడిపోయాడు. అయితే ఈ భక్తుడు ఒకసారి తన కల గురించి తన స్నేహితుడికి చెప్పాడు. అతని స్నేహితుడు అమ్మవారి భక్తుడు. ఆయన ఈ కలంతా విని ఇలా అన్నాడు, ఆవిడ దుర్గా అమ్మవారు తప్ప మరెవరో కాదు. మహాస్వామివారి ఉపదేశం నువ్వు అనుసరించావు కాబట్టి అమ్మవారు నిన్ను ఆశీర్వదించింది. ఇది విన్న ఈ భక్తుడు చాలా ఆశ్చర్యపోయాడు. కానీ ఇతని మనసులో ఒక సందేహం కలిగింది. ఆ వచ్చినది నిజంగా దుర్గా అమ్మవారేనా, లేదా తిన భయాన్ని పోగొట్టడానికి తన స్నేహితుడు అలా చెప్తున్నాడా అని. ఈ సంఘటన జరిగిన కొన్ని రోజుల తర్వాత ఈ భక్తుడు కంచి కామాక్షి అమ్మవారి గుడికి వెళ్ళాడు. అక్కడ ధ్వజస్తంభం దగ్గర ఈ మంత్రాన్ని జపించడం ఆరంభించాడు. అప్పుడు ఆ గుడిలోని ఒక పూజారి వచ్చి ఈయనతో ఇలా అన్నారు, నువ్వు ఇక్కడ జపించే బదులు లోపల గుళ్ళో కూర్చుని మంత్రాన్ని జపించవచ్చు కదా అని. ఆ తర్వాత ఆ పూజారి చేతికి ఉన్న దారాన్ని తీసి ఈ భక్తుని చేతికి కట్టారు. ఈ భక్తుడు గుడి లోపలికి వెళ్ళి కూర్చుని కళ్ళు మూసుకుని చాలాసేపు ఈ మంత్రాన్ని జపించాక కళ్ళు తెరిచాడు. ఆ పూజారి ఈ భక్తునితో ఇలా అన్నారు, నిన్నిక్కడ ఎవరు కూర్చుని జపించమన్నారు? అప్పుడు ఈ భక్తుడు ఆశ్చర్యపోయి, మీరే కదా నా చేతికి ఈ దారం కట్టి నన్ను ఇక్కడ కూర్చుని జపించమన్నారు. ఆ పూజారి ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత ఈ భక్తుడు లోపలికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకున్నాడు. అమ్మవారిని చూడగానే ఈ భక్తుడు ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే కలలో త్రిశూలంతో వచ్చిన ఆ స్త్రీ ఈ అమ్మవారే అని. ఆ నిమిషాన ఈ భక్తుడికి తన సందేహాలన్నీ తొలగిపోయాయి. పూజారిగా వచ్చి తన చేతికి దారం కట్టింది కూడా మరెవరో కాదు, మహాస్వామివారే అని తెలుసుకున్నాడు. మహాస్వామివారు ఉపదేశించిన మంత్రం ఎంత శక్తివంతమైనదో కూడా తెలుసుకున్నాడు. ఆ మంత్రం మరోసారి దుమ్ దుర్గాయై నమః.